వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం. ఉద్యోగులు, నిరుద్యోగులు మరియు ప్రభుత్వ ఉద్యోగుల తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో తెలంగాణలో అవుట్సోర్సింగ్ పంచాయత్ కార్యదర్శుల ఆవేదన గురించి మాట్లాడుకుందాం. కోతలు వద్దు, పూర్తి జీతం ఇవ్వండి అంటూ ఓపీఎస్ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 1030 మంది అవుట్సోర్సింగ్ పంచాయత్ కార్యదర్శులు పనిచేస్తున్నారు. వీరిలో చాలా మందికి నెలకు 12,000 నుంచి 13,000 వరకు మాత్రమే జీతం వస్తుంది. అయితే ఇందులో పీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ పేరులతో భారీ కోతలు విధిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అన్ని కటింగ్స్ తర్వాతే చేతికి కేవలం 7,500 నుంచి 8,000 మాత్రమే వస్తుందని చెప్తున్నారు. ఇది చాలదన్నట్టు జీతాలు కూడా నెల కాకుండా 5 నుంచి 6 నెలలకు ఒకసారి మాత్రమే పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్ కోసం కట్ అవుతుంది. అదే సమయంలో ఏజెన్సీ కూడా తమ వాటా జమ చేయాలి. కానీ కొన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉద్యోగులకు తెలియకుండా డబుల్ కటింగ్స్ చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా జీతం నుంచి కట్ చేసిన పీఎఫ్ డబ్బులు ఈపీఎఫ్ ఖాతాల్లో సకాలంలో జమ కావడం లేదని ఉద్యోగులు చెప్తున్నారు. దీంతో అత్యవసర సమయంలో పీఎఫ్ లోన్ లేదా విత్డ్రా చేసుకునే పరిస్థితి లేకుండా పోతుందని వాపోతున్నారు. ఆదిలాబాద్, సూర్యాపేట, జనగాం, జయశంకర్, భూపాల్పల్లి వంటి జిల్లాల్లో కొన్ని ఏజెన్సీలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఓపీఎస్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి జీతం విడుదలైనా సకాలంలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడం లేదని మండిపడుతున్నారు. మాకు పీఎఫ్, ఈఎస్ఐ కటింగ్స్ వద్దు, పూర్తి జీతం మాకే ఇవ్వండి అంటూ డిపిఓలకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. అలాగే తమను జూనియర్ పంచాయత్ కార్యదర్శులుగా గుర్తించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మేము ప్రభుత్వ ఓపెన్ నోటిఫికేషన్ ద్వారా పరీక్ష రాసి వచ్చిన వాళ్ళమే అని చెప్తున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఓపీఎస్ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి ఉద్యోగుల తాజా అప్డేట్స్ కోసం ఉద్యోగ నేస్తం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.